ఓకే ఓకే సార్. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో కావలి 1 టౌన్లో పూనూరు వారి వీధి, ఆ వీధిలో 23వ తేదీ ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి పేరూరి కల్పన వైఫ్ ఆఫ్ రమేష్ అనే వాళ్ళ ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. వాళ్ళు మామూలుగా కింద పక్క వ్యాపారం చేస్తారు, బట్టల వ్యాపారం. అక్కడే బీరువా కూడా ఉంటుంది. ఆ బీరువాలో బంగారు ఆభరణాలు, డబ్బులు ఉంటాయి. తర్వాత రాత్రి 10 పైన పై అంతస్తులో పోయి పడుకుంటారు. ఇది గమనించిన దొంగలు 23వ తేదీ ఫిబ్రవరి రాత్రి ఇంట్లో లాక్ బ్రేక్ చేసి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి దాదాపు 160 గ్రాముల బంగారు, తర్వాత నియర్లీ 1 కేజీ వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు కూడా దొంగిలించడం జరిగింది. ఈ బంగారు ఆభరణాలు కూడా 11 రకాలు ఉన్నాయి. నల్లపూసల దండ, కెంపుల్ సెట్టు, బంగారు డాలర్, పచ్చపూసల దండ, కమ్మలు 6 జతలు, తర్వాత ఈ రకంగా మొత్తం టోటల్గా చౌకర్ ఒకటి, సాదా చైన్ ఒకటి, టోటల్గా 11 రకాల ఐటమ్స్ 160 గ్రాములు ఉంటాయి. దీని విషయంగా కావలి 1 టౌన్లో SHO ఫిరోజ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 24వ తేదీ ఫిబ్రవరి 24వ తేదీ. తర్వాత మా ఎస్పీ మేడం, మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజండ్ల గారి ఆదేశాల ప్రకారము స్పెషల్ టీంను ఫామ్ చేసాము. ఆ టీంలో మన ఎస్ఐ సుమను, స్టాఫ్, తర్వాత మన ఫిరోజ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా మేడం ఆదేశాల మేరకు ఇంట్రెస్ట్గా ఒక టీము ఏర్పాటయ్యి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో మాకు ఈ సాలేటి లక్ష్మణరావు తండ్రి శ్రీనివాసులు, టిడ్కో హౌసెస్ మద్దూరుపాడు కావాలి అనే అతను, దేవరకొండ ప్రేమకుమార్ తండ్రి పెరుమాళయ్య 34 సంవత్సరంలో ఎస్టీ ఎరుకల గట్టుపల్లి వారి వీధి కావాలి, వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. మా ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వాళ్ళని ఈరోజు సాయంత్రం, అంటే మార్చి 1వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో హిందూ శ్మశాన వాటిక వద్ద వాళ్ళిద్దరిని వెళ్తుండగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళ ద్వారా ఈ బంగారు ఆభరణాలు కూడా అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విషయంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు మనం రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ రికవరీకి సంబంధించి మా పైన ఆఫీసర్లు కానీ అందరూ కూడా సిఐ గారిని, ఎస్ఐ గారిని, స్టాఫ్ని కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దీనిలో కానిస్టేబుల్స్ రవీంద్ర, శివ, కిషోర్, వెంకటేశ్వర్లు, శివప్రసాద్ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఎస్పీ మేడం గారు రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంగా నేను పబ్లిక్కి తెలియజేయడం ఒకటే చెప్తున్నా, దయచేసి మినిమం 2 సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఒకటి ఇంటి లోపలికి, ఒకటి ఇంటి బయట. పెద్ద రేటు కూడా కాదు, మినిమం 4,000 ఒక కెమెరా, 4,000 ఒక సీసీ కెమెరా. అట్లీస్ట్ దాన్ని కూడా ఎవరు పెట్టుకోవట్లేదు. మీ ఇంట్లో, మీ సొంత ఇంట్లో, మీ ప్రాపర్టీకి సేఫ్ ఉండేందుకు అందరినీ కూడా పెట్టుకోమని చెప్తున్నాను. షాపులలో కూడా ఎవరు పెట్టుకోవట్లేదు. మీకోసం మీ సొత్తు జాగ్రత్త చేసుకునేందుకన్నా పెట్టుకోండి. పెద్ద రేటు కూడా కాదు, 4,000 ఒక కెమెరా, 2 కెమెరాలు, వీధిలోకి ఒక వీధి వైపు చూస్తూ ఒక కెమెరా, ఇంట్లో ఒక కెమెరా పెట్టుకోండి. ఇంట్లో ఏమో లక్షల ఆస్తులు ఉంటాయి, లేదా కోట్ల ఆస్తులు, బంగారు ఆభరణాలు అన్నీ ఉంటాయి. కానీ ఎందుకో కానీ 4,000కి పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, చాలామంది జరుగుతున్నారు. చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా చెప్పాము మేము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకోండి. పెద్ద ఖర్చు కాదు. ఇంటి బయట పక్కకు ఒకటి పెట్టండి, ఇంటి లోపలికి ఒకటి పెట్టుకోండి. ఇది నా విజ్ఞప్తి, విన్నపం. నెల్లూరు జిల్లాలోని ఎంసెట్లో అగ్రగామిగా నిలిచిన ఏకైక విద్యా సంస్థ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ. డైరెక్టర్ బిఎస్ రాజు గారి నిర్వహణలో ప్రారంభించిన గత 3 ఏళ్ల నుండి 300కు పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్లే మా విజయానికి నిదర్శనం.
ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో నాణ్యమైన శిక్షణ. కేవలం పాఠాలే కాదు, ప్రతిరోజు డైలీ మరియు వీక్లీ టెస్టులు, ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్ ప్రాక్టీస్ పరీక్షలు. బాలబాలికలకు ప్రత్యేకమైన మరియు సురక్షితమైన హాస్టల్ వసతి కలదు. మీ విజయమే మా లక్ష్యం. ఇప్పుడు మీ చెంతకే. వింజమూరుతో పాటు ఈ సంవత్సరం నుండి కావలిలో కూడా మా బ్రాంచ్లు ప్రారంభం. మార్చ్ 18 నుండి ఎంసెట్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కేవలం 2 నెలల కాలంలోనే ఎంసెట్ లో ర్యాంకులు మీ సొంతం చేసుకోండి. ఇప్పుడే అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ది బెస్ట్ ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ, గాయత్రి నగర్, వింజమూరు. బ్రాంచ్ క్రిస్టియన్ పేట, 3వ లైన్, కావలి. కాంటాక్ట్ నంబర్ 7380143880, 7207980225. విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితాలే శ్రీ సుబ్రహ్మణ్య లక్ష్యం.